గుడికి నాగబంధనం తోడుగా ఉంది. మరైతే నా స్నేహితుడు ఆ పెట్టె నుండి మీరు తీసిన పటాన్ని నా చేతికి ఇవ్వండి, లేకపోతే మీ స్నేహితుణ్ణి అంతం చేస్తా. ఒకవేళ ఆ పటాన్ని నీ చేతికిస్తే వీళ్ళ స్నేహితుణ్ణి వదిలేస్తావా? స్వామి వద్దు స్వామి, మీరు గనక పటాన్ని అతని చేతికిస్తే చాలా పెద్ద ఘోరం జరుగుతుంది. తప్పకుండా. నాకు ఆ పటం ఇచ్చిన మరుక్షణం మీ స్నేహితుడు మీ కళ్ళ ముందుంటాడు. సరే, నేను నీ పటాన్ని నీకు ఇస్తా, తీసుకో. స్వామి మీరు ఆ పటాన్ని నా రాక్షసుడి చేతి ఎందుకు ఇచ్చారు స్వామి? ఎందుకంటే నేను మీ స్నేహితుణ్ణి కాపాడడానికి బాలుడా. అరవీర ప్రళయ భయంకరుడు వస్తున్నాడు చూడండి. రే రమేష్, రే మనోజ్, రే మనోజ్, నన్ను ఒక మాంత్రికుడు ఆ గుహలో బంధించేశాడు రా. రే కంగారు పడకరా, నాకు జరిగిందంతా తెలుసు. రే అసలు ఇక్కడ ఏం జరుగుతుందిరా? ఒరే నేను మొత్తం నీకు తర్వాత వివరంగా చెప్తాను, కానీ ఇప్పుడు పద మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోదాం. త్వరగా పదండి. ఈ శక్తివంతమైన గుడిలో ఆ పటం ఉన్నంతసేపే ఈ గుడికి శక్తి. ఈ గుడి ఏ నిమిషంలో అయినా కూలిపోవచ్చు. త్వరగా పదండి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఈ రోజుకి మనం మా ఆశ్రమంలో విశ్రాంతి తీసుకుందాం. పదండి. అలాగే స్వామి. ఇప్పటిదాకా నేను ఆశ్రమంలో కదా ఉన్నాను, సడన్గా ఇక్కడ ప్రత్యక్షమయ్యానేంటి? ఎవరు స్వామి మీరు? మీరు చేరుకోబోయే గమ్యం చాలా విశిష్టమైనది కాబట్టి మీకు దారిలో చాలా అడ్డంకులు ఎదురవుతాయి. ఈ ప్రపంచంలోనే చాలా విశిష్టమైన పర్వతం కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే స్వామి. ఏమైంది బాబు, అంత కలవరపడుతూ లేచావు? నాకు ఇప్పుడే ఒక వింత కల వచ్చింది స్వామి. ఆ కలలో కనబడిన ఒక వ్యక్తి మనం వెళ్ళబోయే దారి ప్రమాదకరమని, అంతేకాకుండా ఏదో ఒక పర్వతం గురించి చెప్తున్నాడు స్వామి. నేను ఆ పటాన్ని ఆ కాలరాక్షసుడికి ఇచ్చే ముందు దాన్ని దీర్ఘంగా చూశాను. ఆ పటం సంజీవుని పర్వతానికి దారి తీస్తుంది. నీకు కల్లో కనబడి పర్వతాన్ని గురించి చెప్పిన వ్యక్తి ఈ సంజీవుని పర్వతం గురించే వివరించాడు. ఈ రోజుకి విశ్రాంతి తీసుకో. రేపటి నుంచి మన ప్రయాణం ప్రారంభం. అలాగే స్వామి. ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్రయాణం అంత సులభమైంది కాదు. ఈ ప్రయాణంలో మనం పంచభూతాలను దాటుకుని వెళ్ళాలి. ముందుగా నిప్పు, దాని తర్వాత నీరు, తరువాత భూమి, తరువాత గాలి, ఆఖరిగా ఆకాశం. ఈ పంచభూతాలని దాటుకుని వెళ్ళిన తర్వాత మనం మన గమ్యానికి చేరుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. అలాగే స్వామి. ఆ పటంలో చూపించిన విధంగా మనం మొదట దాటాల్సింది అడవిని. పదండి. ఈ అడవిలో చాలా విషపూరితమైన సర్పాలు, ఇంకా చాలా విషపూరితమైన జంతువులు తిరుగుతూ ఉంటాయి. మీకు ఏదైనా విషపూరితమైన జంతువు కనబడితే మీరు నా మంత్రదండాన్ని ఉపయోగించవచ్చు. అలాగే స్వామి.
నడిచి నడిచి రాత్రి అయిపోయింది స్వామీజీ. చాలా అలసటగా కూడా ఉంది. మరి నేను కూడా చాలా అలసిపోయాను రా. మనం ఇక్కడే ఈ రోజుకి విశ్రాంతి తీసి రేపు బయలుదేరదాం. సరే బాలక, ఈ రాత్రికి మనం ఇక్కడే విశ్రాంతి తీసుకుని రేపు ఉదయం బయలుదేరదాం. చాలా ధన్యవాదాలు స్వామీజీ. సరే బాలక, ఈ రాత్రికి మనం ఇక్కడే విశ్రాంతి తీసుకుని రేపు ఉదయం బయలుదేరదాం. చాలా ధన్యవాదాలు స్వామీజీ. మీరు అసలు బ్రతుకుంటేనే కదా రేపు అక్కడికి చేరుకోవడానికి. అగ్నిధారి ఈ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటే ఎంత బాగుందిరా రమేష్. అమ్మా, నిజమేరా, చాలా ప్రశాంతంగా ఉంది. స్వామి, నాకు అక్కడ ఏదో వెలుతురులా కనబడుతుంది. ఏంటది? రే, వెనక వైపున కూడా ఏదో వెలుతురు కింద కనబడుతుందిరా నాకు. అది మీరు అనుకుంటున్నట్టు వెలుతురు కాదు, మంటలు. ఈ అడవికి నిప్పంటుకుంది. త్వరగా మనం ఇక్కడి నుంచి పారిపోవాలి, పదండి. నిజమా స్వామి? అయితే పదండి పారిపోదాం. ఒరే, ఆ మంటలు నన్ను చుట్టుముడుతున్నాయిరా. రే రమేష్, పరిగెత్తరా. ఏ దారిలో అయితే మంటలు లేవో ఆ దారి నుంచి వెళ్ళండి. సరే స్వామి. రే మనోజ్, త్వరగా రారా. త్వరగా, నా వెనకాల త్వరగా రండి. అలాగే స్వామి. రే, తప్పించుకున్నాను రా. రే, ఎదురుకుంటా ఏముందో చూడరా. మనం మన ప్రయాణంలో రెండో ఘట్టానికి చేరుకున్నాం, అదే నీరు. రే, ఇప్పుడు మనం ఈ సముద్రాన్ని ఎలారా దాటేది? స్వామి, ఇప్పుడు మనం ఈ సముద్రాన్ని ఎలా దాటాలి స్వామి? మనం ఈ సముద్రాన్ని దాటడానికి మనకొక పడవ కావాలి. షడ్జామజ్జఖరాజ్జవీర్జవసుధాజ్జాలాంష్టమడ్గాఖరే ఆవిర్భవ పడవ. ప్రతిసారి మీ శక్తిని చూసి నేను ఎప్పుడు ఆశ్చర్యపోతుంటాను స్వామి. పదండి, మనం బయలుదేరదాం. మన పడవని ఆ నక్షత్రాన్ని వెంబడించండి. ఆ నక్షత్రం మనకి సరైన మార్గాన్ని చూపిస్తుంది. అలాగే స్వామి. నాకు ఎప్పటి నుంచో పడవ నడపాలన్న డ్రీమ్ రా. ఇప్పటికి అది కంప్లీట్ అయ్యింది. అవునరా మావా, నేను కూడా ఎప్పటి నుంచో పడవ ఇద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు కుదిరింది. అక్కడ నుంచి ఎలాగోలా మీరు తప్పించుకోవచ్చు, కానీ ఈ సముద్రపు అలల నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. మరి రమేష్, నాకెందుకో అలలు పెద్దవి అవుతున్నట్టు అనిపిస్తున్నాయిరా. మరి నీకు? నాకు కూడా అలాగే అనిపిస్తుంది రా. ఎందుకు అలలు పెద్దవి అవుతున్నాయి? రే, ఏదో పెద్దలు మన వైపు దూసుకొస్తుందిరా. రే, నేను పడవని కంట్రోల్ చేయలేకపోతున్నాను రా. గట్టిగా పట్టుకోరా. రే రమేష్, తెడ్డుని గట్టిగా పట్టుకోరా. స్వామి, ఏదైనా చేయండి స్వామి, మన పడవ మునిగిపోయేలా ఉంది. నేనేమి చేయలేకపోతున్నాను, ఎందుకో నా మంత్రశక్తి పనిచేయలేదు. పడవ తిరగబడిపోయేలా ఉందా మనోజ్? రే మనోజ్, లేవరా, లేవు.
బాబు. రమేష్, స్వామీజీ మనం చనిపోలేదా? మరి మనం చనిపోవడం ఏంట్రా? సముద్రం నుంచి ఒడ్డుకు కొట్టుకొచ్చావు అంతే, నువ్వు స్రోత పడిపోయావు. లేగు. అయితే పదండి, బయలుదేరదాం. పదండి స్వామి, ప్రయాణం మొదలు పెడదాం. స్వామి, ఇంకా మనం ఎంత దూరం నడవాలి? నాకు తెలీదు బాబు, ఇంకా ఎంత దూరం వెళ్ళాలో. ఇంకా నా వల్ల కా స్వామి, నడలేకపోతున్నాడు. ఆగు మనోజ్, ఏమైంది స్వామీజీ? ఒక్క అడుగు కూడా ముందుకేయకు. ఒకవేళ వేస్తే నువ్వు కూడా ఇలాగే ఊబిలో కూరుకుపోతావు. రే రమేష్, నువ్వు కదలకుండా ఉండరా, లేకపోతే ఊబిలోకి ఇంకా కూరుకుపోతావు. అవునా, కదలకూడదా? నేను ఎలాగన్నా బయటికి తీసుకొస్తాను. సరేరా. ఇక్కడ తాడు ఏదైనా ఉంటే. స్వామి, ఒకసారి నీ మంత్రదానం ఇవ్వండి. రే, దీన్ని పట్టుకోరా గట్టిగాని. గట్టిగా పట్టుకో. చాలా థ్యాంక్స్ రా, నువ్వు లేకపోతే ఈరోజు ఏమైపోయి ఉన్నావు. స్వామి, ఇప్పుడు మనం ఈ ఊబిని ఎలా దాటాలి? ఆనాడు రాముడు రావణుణ్ణి వధించడానికి రామసేతువుని నిర్మించాడు. అలా మనం కూడా ఈరోజు రామసేతువుని నిర్మిద్దాం. అర్థమైంది స్వామి. రే రమేష్, ఆ చెక్కలను తీసుకురారా, దాని మీద రామ్ అని రాసి మనం ఈ ఊబిని దాటుతాం. అలాగేరా. ఇదిగోరా. నిజంగానే మనం ఊబిలోకి దిగట్లేదా? మనం దాటేస్తున్నాం రా. దాటేసాం రా. దాటేసాం రా. ఇదేంటి, మనం ఇంకా కొద్ది దూరం కూడా రాలేదు కదా, సడన్గా వర్షం స్టార్ట్ అయింది. నిజమేరా. రే, ఈ వర్షంలో తడిసిపోయి వెళ్ళడం కంటే మనం ఈ చెట్టు దగ్గర కాసేపు ఆగి వెళ్ళడం బెటర్ రా. ఈ వర్షంతో పాటు ఒక పెద్ద తుఫాను కూడా వస్తుంది. దాని నుంచి మనం తప్పించుకోవాలంటే మనం ఆ చెట్టు త్వరలో దాక్కుని ఈ తుఫాను ఆగిన తర్వాత మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. సరే స్వామి. ఇప్పటి వరకు మనకు ఎదురైన ప్రతి ఆపదని సృష్టించింది ఆ కాలమాంత్రికుడే. నిజంగా ఆ రాక్షసుడు అంత చెడ్డవాడా? ఇంతకీ ఆ కాలమాంత్రికుడు ఎవడు స్వామి? ఆ కాలమాంత్రికుడు నా తమ్ముడు. ఆ కాలమాంత్రికుడు తనకి నేర్పిన విద్యల్ని చెడు కోసం ఉపయోగించుకున్నాడు. నేను మంచి కోసం ఉపయోగించాను. మనం ఇక్కడి నుండి త్వరగా బయలుదేరాలి. ఆ కాలమాంత్రికుడు సంజీవని పర్వతాన్ని చేరుకోకముందే మనం ఆ పర్వతాన్ని చేరుకోవాలి. పదండి స్వామి, బయలుదేరదాం. ఒరే, మనం మంచు ప్రదేశంలోకి ఎంటర్ అయినట్టున్నాను రా. ఎముకలు కోరిక ఎంత చలిగా ఉంది. ఒరే అవునరా, నాకు కూడా చలేస్తుందిరా. రే, హిమాలయ పర్వతం రా. మనం దాదాపు మన గమ్యాన్ని చేరుకున్నాం. ఇంకాస్త దూరం వెళ్తే మనం ఆ సంజీవిని పర్వతాన్ని చేరుకోవచ్చు. అలాగే పదండి స్వామి. నేను బ్రతుకున్నంత వరకు నువ్వు ఆ పర్వతాన్ని చేరుకోలేవు. పిల్లలు, అక్కడి నుంచి తప్పుకోండి. మీతో పాటు ఉన్నది కాలమాంత్రికుడు. మన సముద్రం ఒడ్డున పడిన తర్వాత
నా శక్తి హీనమవడం వల్ల నాలో కాలమాంత్రికుడు పరకాయ ప్రవేశం చేశాడు. నేనే నమ్మలేకపోతున్నాను రా. నువ్వేంట్రా, నేనే నమ్మలేకపోతున్నాను. ఇప్పుడు మీ దగ్గర ఉన్న కాలమాంత్రికుడు నేను స్వామీజీని. అంటే ఇప్పటిదాకా మనతో ప్రయాణం చేసింది కాలమాంత్రికుడు